అందరికీ ముందుగా నా తల్లిదండ్రులకి, గురువులకి, నా స్నేహితులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ముందుగా అభిమానులు ఎప్పుడు తమ్ముళ్ళగా భావించి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు నేను ముందున్నాను అని చెప్పి తన చేయూతను అందించే చిరంజీవి గారు ఈరోజు ఈ చిరు అభిమాని కోసం ట్రైలర్ లాంచ్ చేయడం అన్నది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే దీనికి కారణమైనటువంటి మా సాయిబాబా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ కథ కోసం చెప్పాను కానిస్టేబుల్ కనకం. సో ఒక హ్యాపీ మూమెంట్లో అండ్ ట్రైలర్ అందరూ మీ నచ్చే ఉంటుంది. డెఫినెట్లీ నచ్చాక ఒకసారి క్లాస్ కొచ్చాను. ఎంకరేజ్మెంట్ ఎవరా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కథని ఫస్ట్ నమ్మి నాతో పాటు ట్రావెల్ చేసిన సాయిబాబా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే 2 years 1.5 years పైనే అవుతుంది. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాతోనే వచ్చేవారు. ప్రశాంత్ నేను వస్తాను ఎంత పార్టిసిపేట్ చేసేవారంటే. అండ్ ఈ షూటింగ్లో కూడా ఎలా అంటే పేరెంట్స్ ఇంట్లో చెప్తుంటారు కదా, ఇలా వద్దు, ఇలా చేయకూడదు, మళ్ళీ ఫ్రెండ్లో వచ్చి చీర బాగుంటుందా. సో అలా 2 ఉన్నాయి సాయిబాబా గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సాయిబాబా గారు లేకపోతే కనుక నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యేవాడిని కాదు. ఇది కేవలం సాయిబాబా గారి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వస్తే కనుక ఈటీవీ నుంచి సాయికృష్ణ గారు అండ్ నితిన్. ముఖ్యంగా సాయికృష్ణ గారు మొదటి నుంచి కూడా ప్రశాంత్ ఇది బాగుంటుంది, దీన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి గైడెన్స్ ఇస్తూ వచ్చారు. అండ్ స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఇది ఎంతవరకు వెళ్తుందా ఏంటా అన్న ఆలోచనలో ఉన్నా, బట్ వీళ్ళిద్దరూ నిలబడ్డారండి, నితిన్ గారు అండ్ సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకన్నా మీరు ఎక్కువ నమ్మారు. థ్యాంక్ యూ. ఆ నమ్మకాన్ని August 14 నేను నిలబెట్టుకుంటాను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు చాలామంది అంటారు కదా, కొన్నిసార్లు ఇది షూటింగ్ ఎలా జరిగిందంటే నాకు కూడా గుర్తులేదు యాక్చువల్లీ. అంత కష్టంలో అంటే కష్టం అని చెప్పను కానీ పరిగెడుతూనే ఉన్నామండి. ఎక్కడ మాట్లాడడానికి కూడా గ్యాప్ లేదు ఎవరికి కూడా. అంటే అంత ప్రిపేర్ అయ్యాం. 5 months 6 months ప్రిపరేషన్ చేసుకునే దిగాం. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది ఆలోచించినప్పుడు, ఎందువల్ల అంటే టెక్నికల్గా పక్కన పెడితే నా చుట్టూ దేవుళ్ళు ఉన్నారండి. ఎలా తెలుసా? సాయిబాబా గారు, ఆర్ట్ డైరెక్టర్ విష్ణు, శ్రీరామ్ గారు. సో అందరూ దేవుళ్ళు పక్కన నాకు సపోర్ట్గా ఉన్న ఫీలింగ్ నాకైతే కనుక. సో అంత బాగా వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. అండ్ అమ్మవారు వెనకాదలు ఉన్నారు, అమ్మవారు. సో మేమే దయ్యాలం లేదు సార్, మీరు దేవుళ్ళు సార్. మీరు దేవుళ్ళు సార్. మీరు నెక్స్ట్ సో ముందుగా మా శ్రీరామ్ తన ఫస్ట్ పిక్చర్ ఇది, ఫస్ట్ సిరీస్ ఇది. ఒకటి వస్తుంది సార్, కరెక్ట్గా సిరీస్ ఇది. శ్రీరామ్ గారు ఎలా అంటే చాలా సపోర్ట్ చేశాడు ఆయన. అంటే ఫస్ట్ సినిమాలో మీకు అనిపించిందండి అంత కష్టపడ్డాడు. అండ్ గుడ్ ఫ్రెండ్ నాకు. ఈ సినిమా ద్వారా నాకు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. ఓకేనండి సిరీస్ 2. అండ్ అలాగే విష్ణు, మై గుడ్ ఫ్రెండ్, ప్రొడక్షన్ డిజైనర్. చాలా చక్కగా ఈ సినిమా సిరీస్ అంతా కూడా చాలా చక్కగా చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. అండ్ సురేష్ బబ్లీ గారు థ్యాంక్ యూ సార్. ఇంకా మన వర్క్ ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఓకే ఫైన్. సురేష్ గారు నేను మొదటి నుంచి చెప్తున్నాను. అండ్ ఇంకా August 14 నుంచి మీరు చూస్తారు సురేష్ గారు వర్క్, అది కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కో డైరెక్టర్ మురళీకృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్ రా, ఎక్కడున్నా కూడా ఈరోజు రాలేదు. సో తన వల్లే ఇంత షార్ట్ టైంలో అంటే ఆ వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేసినట్టు వాడు నమ్మాడు. తను నాకు మంచి ఫ్రెండ్, అందుకే అలా అన్న. అండ్ అలాగే నవీన్, గౌతమ్ రారా. సో వీళ్ళిద్దరిని రాజ్ రా మెల్లిగా అక్కడ వస్తే ఇంక త్వరగా నవీన్ అండి నా డిపార్ట్మెంట్. నవీన్ అండ్ గౌతమ్ అండ్ రాజ్ సింహ. అండ్ ఇందులో ఒక స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్ సంబంధించి మొత్తం నవీనే దగ్గరుండి చూసుకున్నాడు. స్లాంగ్ మొత్తం నన్ను కరెక్ట్ చేస్తూ. అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఊరి నుంచి కూడా, శ్రీకాకుళం నుంచి. అండ్ వాళ్ళు కూడా థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి చాలా బాగా వర్క్ చేశాడు, నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. అండ్ అలాగే గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ అంతా తనే చూసుకున్నాడు. రాజ్ స్టార్టింగ్ నుంచి తినే ఉన్నాడు, DTP దగ్గర నుంచి ఎవ్రీథింగ్ తనే చూసుకున్నాడు. థ్యాంక్ యూ. అండ్ అలాగే రోహిణి గారు అండ్ అలాగే సాయి సంతోష్ అందరూ కూడా ఉన్నారు. సో అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అలాగే అండ్ టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పేసాను అనుకుంటున్నా. మాధవ్ గారు, మాధవ్ గారు ఏంటి అందుకే ఇక్కడ ఉంటే మాట్లాడతాను సార్, మీరు అక్కడ ఉంటే ఎలా మాట్లాడగలను సార్? మా ఎడిటర్ గారు అండి. సో ఇప్పుడు ముగ్గురం అదే పనిలో ఉన్నాం, అవుట్లు తీసే పనిలో ఉన్నాం. సో మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇద్దరు డిస్కషన్ కన్నా ఏంటంటే వర్క్ నేర్చుకోవడమే ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. అండ్ ఇంకా ట్రావెల్ చేయాలి సార్ మనం, ఇంకా అవుట్లో ఇంకా పని ఉంది మనకి. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. అండ్ థ్యాంక్ యూ మై టీమ్. అండ్ అలాగే ఆర్టిస్టులు వస్తే కనుక వర్ష గారు, మేఘలేఖ గారు, ఇద్దరు ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరూ.
అంటే షూటింగ్లో ఎలా అంటే నేను ఎవరెవరితో మాట్లాడుతున్నా కొన్నిసార్లు ఆవిడని వర్షాన్ని పిలిచేవాడిని, ఈవిడ మేఘాన్ని పిలిచేవాడిని. సో బట్ అయినా సరే ఇప్పుడు ఇద్దరు కూడా ఇబ్బంది పడలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు కూడా చాలా చక్కగా వాళ్ళ ఫ్రెండ్షిప్ నది కూడా స్క్రీన్ మీద పోర్ట్రే చేశారు. మీరు ఏంటంటే క్యారెక్టర్సే మీకు తెలుస్తాయి, ఎక్కడ కూడా అమ్మాయి వర్షాన్ని మేఘలేక అని తెలియదు, అంత బాగా పెర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్యారెక్టర్స్ కోసం నేను చెప్పను, ఎందుకంటే మీ సిరీస్ చూడాలి. ఇప్పుడు ఏం చెప్పినా సరే ఆ సర్ప్రైజ్ పోతుంది, అందుకని నేను చెప్పట్లే. అండ్ రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ గారికి నేను స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు అండ్ సార్ అన్నారు ఇలా అదేం కాదు, క్యారెక్టర్ మొత్తం విన్నారు చక్కగా. ఆయన వినిన తర్వాత ఎందుకు అనుకుంటున్నావు ఈ క్యారెక్టర్ నేనే ఎందుకు చేయాలి అనుకుంటున్నాను అడిగారు. దాని సమాధానం ఆగస్టు 14ని మీ అందరూ చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శ్రీనివాస్ అవసరాలు గారు సర్ప్రైజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపెట్టాము పాపం ఆయన్ని, ఒక సిచ్యువేషన్లో చాలా ఇబ్బంది పెట్టినా కూడా చిన్న చిరునవ్వుతోనే ఆయన పెర్ఫామ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ భార్గవ్ గారు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్తారుగా మా పేరు ఎయిర్ అయిపోయింది, నెక్స్ట్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుచిత్ర ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ జ్వాలాగొట్టి గారు థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా పేరు థ్యాంక్స్ చెప్తే. అండ్ రాజ్ సుహాస్ గారు అండ్ కంటెంట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అయినా. అండ్ నాగరాజ్ థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ ఎప్పటి నుంచో నాకు మంచి ఫ్రెండ్ అండ్ చాలా సపోర్టివ్గా, ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నింటిలో కూడా తను సపోర్ట్గా నిలబడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. కొన్నిసార్లు అది మనం సీరియస్గా మాట్లాడుకున్నా అది వర్క్ కోసమే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా సిరీస్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తూ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 14న సిరీస్ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కానిస్టేబుల్ కనుక మీ అందరికీ నచ్చుతుంది. అండ్ వర్షా బల్లమ్మ గారు ఆవిడ చాలా చాలా అంటే ఆ క్యారెక్టర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్నిసార్లు ఇలా చూస్తున్నాను గుర్తుపడడానికి చాలా ఇబ్బంది పడుతుంటాను నేను, ఎందుకంటే నాకు కానిస్టేబుల్ గెటప్లోనే నాకు అలవాటు అయిపోయి సడన్గా ఒక నిమిషం ఆ సెకండ్ అలా చూస్తూ ఆ తర్వాత హాయ్ మ్యామ్ అంటుంటాను నేను. సో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఎక్కడ కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇబ్బంది ఇన్ ద సెన్స్ షూట్లో సిచ్యువేషన్స్ కానీ క్లైమేటిక్ కండిషన్స్ కానీ వర్కౌట్ అవ్వకపోయినా, కొన్నిసార్లు మనకు అనుకూలంగా లేకపోయినా సరే ఆవిడ ఏం కంగారు పడు ప్రశాంత్, నీకు ఎలా కావాలి, ఎలా క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్పే నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, సాయి గారు అన్నట్టు సక్సెస్ మీట్లో డెఫినెట్లీ చెప్తాం. అండ్ నేను ఆ రోజు ఇంకా బాగా చెప్తాను, ఇంకా అందరి క్యారెక్టర్స్ అప్పుడు మీరు చూస్తారు కాబట్టి. సో ఇప్పుడు ఏ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ ఈటీవీ వరుసగా వస్తున్న మంచి కంటెంట్తో పాటు హిట్లు కూడా కొడుతున్న దాంట్లో కానిస్టేబుల్ కనకం కూడా ఉండబోతున్నందుకు ముందుగానే నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వంశీ శేఖర్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రావంతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పోలీస్ దాంట్లో వచ్చి మళ్ళీ మాకు మంచి బూస్ట్ ఇచ్చారు ఈ యొక్క ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయాము, ఆయన మ్యూజిక్ ఇచ్చారు, మీరు పాట పాడకపోతే ఎలా? చిరంజీవి గారు అంత గొప్పగా చెప్పారు.